నాగర్ కర్నూల్ మండలం కుమ్మెర జాతరలో 3 నెలల చిన్నారి మృతిపై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లాలో కేటీఆర్ మాట్లాడుతూ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. దర్శనం దండం పెట్టుకునే అవకాశం అడిగారని ఆ మాత్రానికే దారుణానికి పాల్పడ్డారని కేటీఆర్ అన్నారు. నాగర్ కర్నూల్ మండలం కుమ్మర జాతరలో 3 నెలల చిన్నారి మృతి ఘటనపై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లాలో కేటీఆర్ మాట్లాడుతూ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. దర్శనం దండం పెట్టుకునే అవకాశం అడిగారని ఆ మాత్రం దానికే దారుణానికి పాల్పడ్డారని కేటీఆర్ అన్నారు. హంతకులకు అంటగా నిలబడ్డ వారు ఎవరైనా దోషులే. అది సీఎం అయినా ఇంకెవరైనా సరే. దుర్మార్గుడు కాలితో తంతే ఆ పాప చనిపోయింది. అలాంటి దుర్మార్గులను శిక్షించాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసులకు ఉద్యోగం ఇచ్చింది రాష్ట్రం, జీతం ఇచ్చేది రాష్ట్ర ప్రజలు. బాధితులు పిఎస్కు వస్తే ఫిర్యాదుల్లో తప్పులు ఉన్నాయని చెబుతారా? సుమోటోగా కేసు నమోదు చేయాలి. అధికార పార్టీ నాయకులకు ఫోన్ చేసి ఫిర్యాదు వచ్చిందని చెబుతారా? పాప చనిపోతే పెట్టాల్సింది హత్య కేసు కాదా? అసలు సిగ్గుందా? నాగర్ కర్నూల్ పోలీసులకు బిడ్డతో పాటే రాజ్యాంగాన్ని ఖననం చేసింది నిజం కాదా? 2 నెలల పసిగుడ్డుకు కులం, మతం, అధికారం ఏం తెలుసంటూ ఆయన మండిపడ్డారు. గణేష్ మా బిడ్డ మీద దాడి జరిగింది, మా మీద దాడి జరిగింది, దయచేసి కంప్లైంట్ తీసుకోండి అంటే లేదు మీరు సరిగ్గా రాసియలేదంటాడట. నేను అడుగుతున్నావు పోలీస్ అధికారిని, నీకు ఉద్యోగం ఇచ్చింది ఈ రాష్ట్రం, నీకు జీతం ఇచ్చేది ఈ రాష్ట్ర ప్రజలు. రేవంత్ రెడ్డి కాదు, ఆయన తొత్తులు కాదు. నువ్వు చేయాల్సింది, సేవ చేయాల్సింది బాధితులకు. ఎవరి మీద అయితే దాడి జరిగిందో వాళ్ళు వచ్చి నీకు షికాయత్ చేస్తే, కంప్లైంట్ ఇస్తే అది కరెక్ట్ గా లేదంటవా? సోమోటోగా తీసుకోవాలి. నువ్వు తప్పు జరిగితే సోమోటో తీసుకోవాలి. సోమోటో అంటే నీయంచట నీవే స్వచ్ఛందంగా తీసుకోవాలి. వాళ్ళు షికాయత్ చేసే అవకాశం కూడా ఇవ్వద్దు. కానీ నువ్వేం చేసినావు? ఇవాళ బాధితులు వచ్చి నీ తరపు నీకు ఫిర్యాదు చేస్తే సిగ్గు లేకుండా అధికార పార్టీ నాయకులకు ఫోన్ చేసి, అయ్యా మీ మీద కంప్లైంట్ వచ్చింది, మీరు వచ్చి కౌంటర్ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి నువ్వే వాళ్ళను ప్రేరేపించి సిగ్గు లేకుండా చేస్తున్న, వేసుకున్న యూనిఫామ్ కి విలువ లేకుండా, చేస్తున్న ఉద్యోగానికి విలువ లేకుండా, పోలీసు అనే ఒక గౌరవం కూడా కోల్పోయే విధంగా ఇవాళ మీరు వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పాప చనిపోతే పెట్టాల్సిన కేసు ఏంది? హత్య కేసు కాదా? ఆ 8 మంది వాళ్ళైతే దాడి చేసిండ్రో వాళ్ళని జైల్లో పెట్టొద్దా? సిగ్గుందా ఈ నాగర్ కర్నూలు పోలీస్ యంత్రాంగానికి? నేను అడుగుతా ఉన్నా. ఇవాళ రోడ్డెక్కి ఆ తల్లి బిడ్డ చనిపోయి ఇంకా 3 రోజులు కాలే. ఆ తల్లి ఇవాళ ఆ బిడ్డకు పాలు ఇవ్వాల్సిన టైంలో ఇక్కడ కన్నీళ్లతో రోడ్డెక్కి చౌరస్తాలో అంబేద్కర్ సాక్షిగా కూర్చుంటే ఈ స్థానిక యంత్రాంగం, జిల్లా యంత్రాంగం ఆ బిడ్డతో పాటు రాజ్యాంగాన్ని కూడా ఖననం చేసిన మాట వాస్తవం కాదా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఇలా తల్లి అడుగుతున్నది ఏంది? న్యాయం కాదా? ఏం అడుగుతున్నదా ఆమె? అన్నా, నేను అడిగిన ఆ అమ్మాయికి చెప్పిన చంద్రకళ గారికి, అమ్మా నీ కొడుకుకు, నీ కుటుంబానికి నేను అండగా ఉంటా, ఓ 10 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టిస్తా అంటే ఆ చంద్రకళ ఏమన్నదో తెలుసా నాతో? అన్న అది తర్వాత సంగతి అన్నా, మీరు ముందు వాళ్ళకి శిక్ష పడేటట్టు చేయండి, మీరు అసెంబ్లీలో మాట్లాడండి, మీరు మొత్తం రాష్ట్రం దృష్టికి తీసుకొని పోండి, మాకు సాయం చేసేది మీరు తర్వాత చేయండి, పర్వాలేదు, కానీ ముందు ఆ తల్లి, బిడ్డలు కోల్పోయిన తల్లి, బిడ్డని కోల్పోయిన ఆ తండ్రి, వారి ఆవేదనకు మీరు న్యాయం చేయండి అని మాత్రమే చంద్రకళ వాళ్ళ నాయనమ్మ కోరుతున్నది. ఇంతకు మించి ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. త్వరలో కొత్త ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. ఉగాదికి కొత్త ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించనుంది. ఈ మేరకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై కూడా ప్రకటన చేసింది. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇందిరమ్మ ఇళ్లను విడతల వారీగా మంజూరు చేస్తోంది. ఇప్పటికే తొలి విడతలో 3 లక్షల మందికి ఇళ్లను కేటాయించగా వాటిల్లో కొన్ని నిర్మాణం కూడా పూర్తయి గృహప్రవేశాలు కూడా చేశారు. ఇక మరికొన్ని ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ప్రస్తుతం గ్రామాల్లోని ప్రజలకు మాత్రమే ఇళ్లను కేటాయించగా రెండో విడతలో పట్టణాలు, సిటీలో కొత్తగా ఇళ్లు నిర్మించుకోవాలనే వారికి కూడా ఇందిరమ్మ పథకం కింద మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు హైదరాబాద్ ప్రజలకు రేవంత్ సర్కార్ భారీ శుభవార్త అందించింది. నగరంలో నివాసం ఉంటున్న వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. హైదరాబాద్లోని లబ్ధిదారులకు వచ్చే నెలలో రానున్న ఉగాదికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి పత్రాలను పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే లబ్ధిదారుల జాబితా సిద్ధమవగా వచ్చే నెలలో ఎంపికైన వారికి మంజూరు పత్రాలు అందించనుంది. హైదరాబాద్ పరిధిలోని 3 కార్పొరేషన్లలోని పేదలకు వీటిని కేటాయించనుంది. ఇప్పటికే
ప్రాంతాల వారీగా వచ్చిన దరఖాస్తులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేశారు. సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి ఇందిరమ్మ పథకం కింద ఆర్థిక సాయం చేయనున్నారు. కుటుంబ ఆదాయం, భూ యజమాన్య పత్రాల ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 12 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోగా ఇప్పటి వరకు 18,000 మందిని అర్హులుగా గుర్తించారు. వారం రోజుల్లో వీరి దరఖాస్తులను మరోసారి పరిశీలించి రీసర్వే చేయనున్నారు. ఇక సొంత స్థలం లేని పేదలకు కూడా ఇళ్లను నిర్మించి ప్రభుత్వం కేటాయించనుంది. మురికివాడల్లో పేదలు ఉంటున్న ప్రాంతంలోనే 5 నుంచి 10 అంతస్తుల భవన సముదాయాలు నిర్మించి వారికి అందించనుంది. ఇప్పటికే అధికారులు స్థలాలను గుర్తించే పనికి శ్రీకారం చుట్టారు. ఇక నగరంలో మధ్యలో నిలిచిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణాలను తిరిగి మొదలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని వీలైనంత త్వరగా పూర్తి చేసి పేదలకు పంపిణీ చేయనున్నారు. దాదాపు 28,000 మంది పేదలకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందనున్నాయి. అటు గృహలక్ష్మి పథకం లబ్ధిదారులకు కూడా ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా ఇప్పటి వరకు 3 లక్షల ఇళ్లను ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా మంజూరు చేయగా 2.50 లక్షల ఇళ్లు నిర్మాణం అవుతున్నాయి. మార్చి నాటికి ఈ ఇళ్లను పూర్తి చేయాలని ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. సంక్షేమ పథకాల అమలుపై తెలంగాణ ప్రభుత్వం స్పీడ్ పెంచింది. గత ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయడంపై దృష్టి పెట్టింది. అధికారంలోకి వచ్చాక కొన్ని హామీలను కాంగ్రెస్ సర్కార్ నెరవేర్చగా ఇంకా చాలా హామీలు పెండింగ్ లోనే ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించిన కొన్ని హామీలను మాత్రమే అమలు చేసింది. దీంతో మిగతా హామీలను కూడా నెరవేర్చాలని ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. సంక్షేమ పథకాల అమలుపై తెలంగాణ ప్రభుత్వం స్పీడ్ పెంచింది. గత ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయడంపై దృష్టి పెట్టింది. అధికారంలోకి వచ్చాక కొన్ని హామీలను కాంగ్రెస్ సర్కార్ నెరవేర్చగా ఇంకా చాలా హామీలు పెండింగ్ లోనే ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించిన కొన్ని హామీలను మాత్రమే అమలు చేసింది. దీంతో మిగతా హామీలను కూడా నెరవేర్చాలని ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. కేవలం ఉచిత బస్సు ప్రయాణం, 500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రైతు భరోసా, 12,000కు పెంపు వంటి హామీలను మాత్రమే ఇప్పటి వరకు అమలు చేస్తోంది. త్వరలో మరో 2 హామీలను కూడా నెరవేర్చే దిశగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది. వృద్ధులకు ఇస్తున్న సామాజిక పింఛన్లను 4,000కు పెంచుతామని గత ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పొందుపరిచింది. కానీ ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో పింఛన్ పెంచాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు. ఎప్పుడు పెంచుతారని ప్రతిపక్షాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. ఈ క్రమంలో దీన్ని అమలు చేసేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్ధమైంది. పింఛన్లను 4,000 పెంపుపై ఆర్థిక శాఖ ఇప్పటికే సీఎంకు నివేదిక అందించింది. 4,000కు పెంచితే ఎంత అదనపు ఖర్చు అవుతుందనే దానిపై రిపోర్ట్ అందించింది. దీనికి అనుగుణంగా త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో దీనికి నిధులు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. మార్చి 20వ తేదీన తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఇప్పటికే ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ బడ్జెట్లో పింఛన్లు పెంపుపై ప్రకటన ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు కేటాయింపులు ఉండే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. 18 ఏళ్లు దాటిన మహిళలందరికీ ప్రతి నెల 2,500 ఆర్థిక సాయం అందిస్తామని 6 గ్యారెంటీల్లో భాగంగా కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ హామీకి సంబంధించి కూడా బడ్జెట్లో ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ పథకం అమలు చేసేందుకు నిధుల అందుబాటులపై సీఎం రేవంత్ రెడ్డికి ఆర్థిక శాఖ నివేదికలు అందించింది. త్వరలో ప్రకటించనున్న బడ్జెట్లో ప్రకటన చేయనున్నారని సమాచారం. బడ్జెట్ సమావేశాలకు ముందు జరగనున్న కేబినెట్ సమావేశంలో వీటిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ 2 పథకాలు అమలైతే రాష్ట్రంలో లక్షలాది మంది లబ్ధి పొందనున్నారు. అటు విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్ అందించే పథకంపై కూడా నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడోబ్ సీఈఓ శాంతను నారాయణ్ కలిశారు. హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డితో శాంతను నారాయణ్ భేటీ కావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ గురించి రేవంత్ రెడ్డి శాంతను నారాయణ్ చర్చించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ రైసింగ్ బోర్డు సభ్యుడిగా కూడా శాంతను నారాయణ్ ను కొనసాగుతున్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడోబ్ సీఈఓ శాంతను నారాయణ్ కలిశారు. హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డితో శాంతను నారాయణ్ భేటీ కావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ గురించి రేవంత్ రెడ్డి శాంతను నారాయణ్
చర్చించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ రైజింగ్ బోర్డు సభ్యుడిగా కూడా శాంతాను నారాయణ్ కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కొత్త అవకాశాలు, గ్లోబల్ ట్రెండ్స్ పై వారిద్దరూ చర్చించారు. వివిధ రంగాల్లో ఏఐతో ఉద్యోగాలపై పడే ప్రభావం, గ్రీన్ ఎనర్జీ, రాష్ట్ర ప్రభుత్వం పరంగా చేపట్టాల్సిన పలు చర్యలు సహా పలు అంశాలపై వారిద్దరి మధ్య లోతైన చర్చ జరిగినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను సమర్థవంతంగా వినియోగించుకోవడంపై శాంతాను నారాయణ్తో సీఎం రేవంత్ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా తెలంగాణను ఏఐ మ్యానుఫ్యాక్చరింగ్ తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. అందుకోసం కొన్ని కీలక సంస్థలను ఆకర్షించేలా ప్రణాళికలు తయారు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యలను రేవంత్ రెడ్డికి శాంతాను నారాయణ్ వివరించారు. గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్, గ్రీన్ ఎనర్జీ ఉద్యోగాలపై ఏఐ ప్రభావం, స్కిల్లింగ్, రిస్కిల్లింగ్ వంటి అంశాలపై రేవంత్ రెడ్డికి శాంతాను నారాయణ్ చర్చించారు. ఆర్థిక వ్యవస్థపై ఏఐ రెవల్యూషన్ ప్రభావం, రానున్న రోజుల్లో ఏఐని మరింత పెంచుకునే అంశాలపై శాంతాను నారాయణ్తో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. తెలంగాణను అభివృద్ధిలో మరింత ముందుకు నడిపించేందుకు సహకరించాలని ఈ సందర్భంగా శాంతాను నారాయణ్ను సీఎం కోరారు. ఇక ఇటీవలే ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సులో హాజరై ప్రసంగించిన రేవంత్ రెడ్డి కేంద్ర రాష్ట్రాల్లో ఏఐ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రపంచ టెక్నాలజీలో ఏఐ రాకతో సమూల మార్పులు వచ్చాయని తెలిపారు. ఏఐని ఉపయోగించడం, దాన్ని నియంత్రించడం, ఏఐకి సంబంధించిన మార్గదర్శకాలు, ఏఐతో జాతీయ భద్రత వంటి అంశాల కోసం ఈ ఏఐ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం అత్యవసరమని పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయడంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలకు అమలు చేస్తుండగా ఎన్నికల హామీల్లో మిగిలిన మరిన్ని హామీలను అమలు చేసే దిశగా చర్యలు చేపట్టింది. 2023లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని ఎన్నికల హామీలను అమలు చేయగా మరికొన్ని ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయడంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుండగా ఎన్నికల హామీల్లో మిగిలిన మరిన్ని హామీలను అమలు చేసే దిశగా చర్యలు చేపట్టింది. 2023 రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని ఎన్నికల హామీలను అమలు చేయగా మరికొన్ని ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. అయితే అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రాష్ట్ర ఖజానాలో డబ్బు లేకపోవడం వల్ల అన్ని అమలు చేయలేకపోతున్నామని తెలిపింది. ఈ నేపథ్యంలోనే మార్చి 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరగనుండగా 20న తేదీన రేవంత్ రెడ్డి సర్కార్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఈ బడ్జెట్లోనే పింఛన్లు పెంపు, మహిళలకు 2500 ఆర్థిక సాయంపై ప్రకటన ఉండొచ్చనే వార్త ఇప్పుడు తీవ్ర ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఆసరా పెన్షన్లలో భాగంగా పెన్షన్లను వృద్ధులకు 4000కు, దివ్యాంగులకు 6000కు పెంచుతామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ తెలిపింది. అయితే ఇప్పటి వరకు మాత్రం ఈ హామీ అమలు కాలేదు. దీంతో పెన్షన్ పెరుగుతోందనే భావిస్తున్న వారంతా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు పెన్షన్ల పెంపునకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నివేదిక కూడా అందించింది. ప్రస్తుతం 2000 ఇస్తున్న వృద్ధాప్య పెన్షన్లను 4000కు, దివ్యాంగులకు పెన్షన్లను 6000కు పెంచితే ఇప్పుడు అయ్యే ఖర్చు కంటే రాష్ట్ర ఖజానాపై ఎంత అదనపు ఖర్చు అవుతోందనే దానిపై సమగ్ర రిపోర్టును అందించింది. ఈ నివేదికకు అనుగుణంగా త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మరోవైపు మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలో 18 ఏళ్లు దాటి అర్హులైన మహిళలందరికీ ప్రతి నెల 2500 ఆర్థిక ఎన్నికల హామీలో వెల్లడించింది. దీనికి సంబంధించి కూడా ఈ బడ్జెట్లోనే ప్రకటన వెలువరించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ఈ మహాలక్ష్మి పథకం అమలుకు నిధుల అందుబాటులోపై ఆర్థిక శాఖ సీఎం రేవంత్ రెడ్డికి నివేదికలు కూడా అందించింది. దీనిపై బడ్జెట్లో ప్రకటన చేయనున్నారని సమాచారం. ఇక బడ్జెట్ సమావేశాలకు ముందు కేబినెట్ భేటీలో ఈ పథకాల అమలుపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ 2 పథకాలతో పాటు విద్యార్థులకు ఫ్రీ ల్యాప్టాప్లు అందించే పథకం పైన రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మర మల్లన్న జాతరలో జరిగిన దాడిలో మరణించిన 2 నెలల పసిపాప కుటుంబాన్ని పరామర్శించేందుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించారు.
నాగర్ కర్నూలు దాడిలో మరణించిన 2 నెలల పసిపాప కుటుంబాన్ని పరామర్శించేందుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించారు. మల్లన్న జాతరలో కాంగ్రెస్ నాయకులు కుల వివక్ష చూపుతూ చాకలి చంద్రకళ కుటుంబంపై అమానుషంగా దాడికి దిగడంతో 2 నెలల పాప తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులే దాడికి గురైన బాధిత కుటుంబంపైనే కేసు నమోదు చేయడంతో వారంతా భయపడి గ్రామం వదిలి నాగర్ కర్నూలులో తలదాచుకుంటున్నారు. ఈ ఘటనలో బాధితులకు న్యాయం జరగకపోగా వేధింపులు ఎక్కువయ్యాయి. వారికి తక్షణ సహాయం కింద పార్టీ తరఫున 1 లక్ష రూపాయలు సాయం చేయడానికి వచ్చినాము. ఇది మాత్రం కాదు, ఆ కుటుంబానికి అండగా నిలబడి 10 లక్షల రూపాయలతో వారికి ఇల్లు కట్టించి వారికి తప్పకుండా గృహప్రవేశం కూడా నేను వస్తాను ఏదైతే మాట ఇచ్చినో తప్పకుండా నిలుపుకుంటా అని చెప్పి కూడా తెలియజేస్తూ అమ్మాయికి తక్షణ సాయం కింద 1 లక్ష రూపాయలు పార్టీ తరఫున అందజేస్తా ఉన్నాం. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ TS24 న్యూస్.